రాష్ట్రంలో డ్వాక్రాల రుణ పంపిణీకి సంబంధించి మనకి 50,000 కోట్లు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు 2026-27 ఏడాదికి 50,750 కోట్ల రుణ పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8.32 లక్షల సంఘాల్లోని 84 లక్షల మంది సభ్యులకు ఈ రుణాన్ని అధికారులు పంపిణీ చేయనున్నారు. వీటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 43,450 కోట్లు జీవనోపాధులకే వెచ్చించనున్నారు. మిగతా 7,300 కోట్లు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు అందిస్తారు. ఏ ఉపాధులకు ఎంతెంత మేర రుణం అవసరమనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డ్వాక్రా సభ్యురాలిని సంప్రదించి సూక్ష్మ రుణ ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా రుణాలు మంజూరు ఉండనుంది. బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణం అందనుంది. ఉపాధి ఏర్పాటులో ఇంతకు మించి రుణం అవసరమైతే శ్రీనిధి, ఉన్నతి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ల ఫండ్ నుంచి అయితే అందజేస్తారు. శ్రీనిధి కింద గరిష్టంగా ఒక్కో సభ్యురాలికి ఇచ్చే రుణం 2 లక్షలు. ఇక ఉన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తారు. గరిష్టంగా ఒక్కో సభ్యురాలికి 5 లక్షల వరకు అందిస్తారు. సిఐఎఫ్ కింద గరిష్టంగా ఒక్కో సభ్యురాలికి ఇచ్చే రుణం 1 లక్ష అన్ని వర్గాల వారికి. ఉపాధికి తోడ్పాటు సభ్యురాలకు జీవనోపాధి ఏర్పాటుకు 5 లక్షలు అవసరమైతే బ్యాంకు లింకేజీ ద్వారా 2 లక్షలు పోను మిగతా మొత్తాన్ని శ్రీనిధి కింద 2 లక్షలు, సిఐఎఫ్ కింద మరో 1 లక్ష అందిస్తారు. గతంలో ఎలా ఎక్కాలో ఇచ్చే విధానం లేదు. తొలిసారిగా మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారన్నమాట. సభ్యురాలు ఎస్సీ, ఎస్టీ అయితే వడ్డీ భారం లేకుండా ఉన్నతి ద్వారానే ఆ రుణాన్ని అయితే మొత్తం అందిస్తారు. వ్యక్తిగత అవసరాలకు శ్రీనిధి నుంచే సెర్ఫ్ అధికారులు రూపొందించిన సూక్ష్మ రుణ ప్రణాళిక నివేదిక ప్రకారం దాదాపు 8.82 లక్షల మందికి వ్యక్తిగత అవసరాలకు రుణాలు అవసరమని నివేదించారు. వీరి అవసరాలకు తగ్గట్టు రుణ పంపిణీకి 7,300 కోట్లు అవసరం. వీరికి శ్రీనిధి నుంచే రుణాన్ని అందించాలని సెర్ఫ్ అధికారులు నిర్ణయించారు. గతంలో శ్రీనిధి నుంచి జీవనోపాధికి మాత్రమే రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని వ్యక్తిగత అవసరాలు కూడా విస్తరించారు. దీనికి బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకునే రుణానికి సంబంధం అయితే ఉండదు. అదనంగా దాన్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించి రుణాలు అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. ఒక్కొక్కరికి 5 లక్షల వరకు రుణం అయితే ఇవ్వబోతున్నారు.